హిమాచల్ ప్రదేశ్లో రేపటి ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ గెలిస్తే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మారిపోవడం ఖాయం. నార్త్ ఇండియా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మాత్రమే. అక్కడ ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో మొన్న 6 అనర్హత వేటపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాజ్యసభలో ఓటేసినందుకు ఈవెన్ కోర్టుకు వెళ్ళినా కూడా కుదరదు పొమ్మంది. అక్కడ ఎన్నికలు జరిగిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 ఇండిపెండెంట్లు తాజాగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ 6 ప్లేసులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతం ఏంటంటే ఇద్దరికి చెరసగం కరెక్ట్గా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు గనక ఈలోపుగా ఒక్కళ్ళిద్దరిని గనక యువతలకు తీసుకొస్తే ప్రభుత్వం దాన్ని ఏమంటారు మెజార్టీ నుంచి పడిపోతుంది. అప్పుడు ఇప్పటికిప్పుడు బీజేపీ చేయాలి. లేదు రేపటి ఎన్నికల్లో కనుక ఈ 6 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇక డోకా లేదు, ఎవరేం చేయలేరు. ఒకవేళ అక్కడ కనుక 3 గెలిచింది అనుకోండి, బీజేపీ 3 కాంగ్రెస్ 3, అప్పుడు ఈ 3 ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళకి జరిగే ఎన్నికలు కీలకమవుతాయి. ఈలోపు అదే కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకో 4-5 ఎమ్మెల్యేలు యువతలకు వచ్చేయమంటే వచ్చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఇట్లాంటి విచిత్రమైన ట్రెండ్ ఉంది కాబట్టి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల లోపు కూలుతుందా, ఎన్నికలు అయ్యాక కూలుతుందా చూడాలి.